రోగం వస్తే అబ్బాయి మెల్లిమెల్లిగా అమ్మాయిలా మారిపోతారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా, కాస్త భయంగా ఉన్న ఇది అక్షరాల నిజం. దీని పేరే కెన్నెడీ డిసీజ్. రీసెంట్గా గుంటూరు జీజీహెచ్లో ఇదే వ్యాధి సోకిన ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు. గుంటూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన ఎం విజయుడు అనే 36 ఏళ్ల వ్యక్తి కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఉన్నట్టుండి అతడి కాళ్ల కండరాలు బాగా బలహీనపడడం మొదలైంది. క్రమంగా ఆ బలహీనత చేతులకు కూడా పాకింది. రోజువారీ చేసుకునే చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని దయనీయ స్థితికి అతడు చేరుకున్నాడు. దీంతో ఆందోళనకు గురైన అతను జూన్ 12న గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లోని న్యూరాలజీ విభాగాన్ని ఆశ్రయించాడు. అక్కడ అతనికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు చూసిన వైద్యులు ఆ వ్యక్తి కెన్నెడీ డిసీజ్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడని నిర్ధారించారు. ఈ వ్యాధిని వైద్య పరిభాషలో స్పైనల్ బల్బార్ మస్క్యులర్ అట్రోపీ అని పిలుస్తారు. 1962లో తొలిసారిగా డాక్టర్ కెన్నెడీ ఆయన బృందం ఈ వ్యాధిని కనిపెట్టారు కాబట్టి దీనికి ఆయన పేరే పెట్టారు. ప్రధానంగా ఈ వ్యాధి సోకిన వారిలో హార్మోన్ల సమతుల్యత దారుణంగా దెబ్బతింటుంది. మగాళ్లలో ఉండే పురుష సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ స్థాయి అనూహ్యంగా పడిపోతుంది. ఫలితంగా వారిలో పురుష లక్షణాలు తగ్గిపోయి క్రమేపీ స్త్రీ లక్షణాలు ఏర్పడడం మొదలవుతాయి. ఈ వ్యాధి సోకిన పురుషుల్లో శరీరం కూడా నెమ్మదిగా స్త్రీలలా మారిపోతుందట. వీర్యకణాల సంఖ్య పడిపోవడం, లైంగిక ఆసక్తి పూర్తిగా నశించడం లాంటివి జరుగుతాయట. దీనికి తోడు నాడీ వ్యవస్థ, కండరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కండరాలు వాటంతట అవే అదురుతుంటాయి. చేతులు, కాళ్ళు, ముఖంలోని కండరాలు బాగా పట్టుతప్పుతాయి. కండరాల క్షీణత వల్ల మాట తడబడ్డం, ఆహారం మింగడానికి ఇబ్బంది పడడం లాంటి సమస్యలు వస్తాయట. అయితే ఇది సాధారణంగా వచ్చే జబ్బు కాదు. కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా వచ్చే జన్యుపరమైన వ్యాధి. బాధితుడు విజయుడు కుటుంబ చరిత్రను పరిశీలించగా అతడి 3 మేనమామలతో పాటు కుటుంబంలోని మరికొంతమంది బంధువులకు సైతం గతంలో ఇదే వ్యాధి ఉన్నట్టు డాక్టర్లు గుర్తించారు. దురదృష్టవశాత్తు ప్రస్తుత వైద్య రంగంలో ఈ వ్యాధికి శాశ్వతమైన చికిత్స లేదు. అయితే వ్యాధి తీవ్రతను, లక్షణాలను అదుపులోకి ఉంచడానికి మాత్రమే డాక్టర్లు మందులిస్తారు. కండరాల బలహీనతను తగ్గించి రోగి కాస్త మెరుగ్గా సాధారణ జీవితాన్ని గడిపేందుకు అవసరమైన చికిత్సను గుంటూరు ఆసుపత్రి వైద్యులు అతనికి అందిస్తున్నారు. కేవలం కండరాల బలహీనతే కదా అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం వల్లే ఈ అరుదైన వ్యాధి గురించి బయటపడిందని, లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.